హలో స్టూడెంట్స్, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వారి కోసం ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఇవాళ జీర్ణ వ్యవస్థ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ టాపిక్. జీవులు జీవించి ఉండడానికి ఆహారం ప్రాథమిక అవసరం. ఇది శక్తిని, కణజాలాల పెరుగుదలకు, పునర్నిర్మాణానికి అవసరమయ్యే కర్బన పదార్థాలను సమకూరుస్తుంది. మనం తాగే నీరు జీవక్రియలు జరపడానికి అవసరమయ్యే మాధ్యమాన్ని కల్పించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. శరీరం నిర్జలీకరణం చెందకుండా కాపాడుతుంది. విటమిన్లు, ఖనిజ లవణాలు నీరు కణాలలోకి నేరుగా శోషణం చెందుతాయి. కానీ ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు స్థూల అణువుల రూపంలో ఉండడం వల్ల దేహం వాటిని నేరుగా శోషించుకోలేదు. కణాలలోనికి శోషణం చెందడానికి క్లిష్ట నిర్మాణాలతో కూడి ఉన్న ఈ జీవ బృహదణువులను సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేయడం అవసరం. స్థూల ఆహార పదార్థాలు సరళ శోషించదగిన రూపంలోకి మార్చే ప్రక్రియని జీర్ణక్రియ అంటాం. ఇది మన జీర్ణ వ్యవస్థలో జరుగుతుంది. జీర్ణక్రియ యాంత్రిక, జీవరసాయన ప్రక్రియల ద్వారా జరుగుతుంది. జీర్ణ వ్యవస్థ అంటే మానవ జీర్ణ వ్యవస్థలో ఆహారనాళం, అనుబంధ గ్రంథులు ఉంటాయి. అవి ఆహారనాళం. వాటిలో మొదటిదైన ఆహారనాళం జీర్ణనాళం గురించి డిస్కస్ చేసుకుందాం. మానవ ఆహారనాళం పూర్వభాగంలో నోటితో మొదలై పరభాగంలో పాయువుతో అంతమవుతుంది. ఆహారనాళంలో నోటికి, పాయువుకి మధ్య వరుసగా ఆస్యకుహరం, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు ఉంటాయి. నోటిని ఆవరించి ఉండి కదిలే పై కింది పెదవులు ఉంటాయి. నోరు ఆస్యకుహరంలోకి తెరుచుకుంటుంది. తాలువు ఉదరాస్యకుహరాన్ని పృష్ఠ నాసికా కక్ష నుండి వేరు చేయడం వల్ల ఆహారం నమలడం, శ్వాసించడం ఏకకాలంలో జరుగుతాయి. పూర్వాంతంలో అస్థి నిర్మితమైన కఠిన అంగిలిపై పాలటైన్ రూగే ఉంటాయి. పరభాగంలో మృదు తాలువు గ్రసనిలోకి వేలాడుతూ ఉంటుంది. దీన్ని యువులా అంటాం. దవడ ఎముకపై 4 రకాల దంతాలు ఉంటాయి. నాలుక ఆస్యకుహరం ఆధారం దగ్గర అతికి ఉంటుంది. దంతాలు బాహ్య మధ్యత్వచం నుండి ఉద్భవిస్తాయి. మానవుల్లో దంతాలు దవడ ఎముక గర్తాలలో ఇమిడి ఉంటాయి. ఈ రకపు దంతాన్ని గర్తదంతి రకం అంటాం. మానవుడితో సహా అనేక రకమైన క్షీరదాలు వాటి జీవిత కాలంలో 2 సార్లు ఉద్భవిస్తాయి. బాల్య దశలో తాత్కాలిక పాలదంతాలు లేదా ఊడిపోయే దంతాలు, ప్రౌఢ దశలో వాటి స్థానంలో శాశ్వత దంతాలు ఉంటాయి. ఈ రకం దంత విన్యాసాన్ని ద్వివార దంత విన్యాసం అంటాం. ప్రౌఢ దశలో 32 శాశ్వత దంతాలు ఉంటాయి. ఇవి 4 రకాలు: కుంతకాలు, రదనికలు, చర్వనకాలు, అగ్రచర్వనకాలు. ఈ రకమైన దంత విన్యాసాన్ని విషమ దంత విన్యాసం అంటాం. ప్రతి దవడ సగభాగంలో ఉండే దంతాలు అమరిక క్రమం ICPM. దీన్ని దంతసూచిగా పేర్కొంటాం. మానవుల్లో ఇది 2123/2123 = 32. చిన్నపిల్లల్లో దంత విన్యాసం పాలదంత విన్యాసం అంటాం. వీరి దంత ఫార్ములా 2102 = 20. మూడవ చర్వనకాలు చాలా ఆలస్యంగా వస్తాయి. వీటిని జ్ఞానదంతాలు అంటారు. కుంతకాలు ఉలి ఆకారంలో ఉండి ఆహారాన్ని కొరకడానికి, రదనికలు మొనదేలి ఉండి ఆహారాన్ని చీల్చడానికి, చర్వనకాలు ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడతాయి. ఒకసారి మనం దంత విన్యాసం చూద్దాం. దంతంలో 3 భాగాలు ఉంటాయి. అవి కిరీటం, గ్రీవం, మూలం. దంతంలో అధిక భాగం డెంటిన్ అనే దృఢమైన పదార్థంతో నిర్మితమై ఉంటుంది. దీన్ని మధ్యత్వచం నుండి ఉద్భవించిన దంతోత్పాదక కణాలు స్రవిస్తాయి. కిరీట భాగంలో ఉండే డెంటిన్ ఆవరించి పింగాణి పొర ఉంటుంది. దీన్ని బహిస్త్వచం నుండి ఏర్పడిన ఎమినోబ్లాస్టులు స్రవిస్తాయి. దంతం లోపల చిన్న కుహరం ఉండి పిప్పి లాంటి పదార్థం నిండి ఉంటుంది. దీన్ని పల్స్ కుహరం అంటారు. పల్స్ కుహరాన్ని ఆవరించి ఓడెంటోబ్లాస్ట్ కణాలు వరుసగా ఉంటాయి. మూలంలో డెంటిన్ని ఆవరించి సిమెంట్ పదార్థం ఉంటుంది. దంతమూలం దవడ ఎముక గుంటలో ఇమిడి ఉంటుంది. సిమెంట్ పదార్థం పెరియోడెంటల్ పొరతో స్థిరీకృతమవుతుంది. చిగుళ్ళు దంతమూలాన్ని కప్పి ఉంచుతాయి. నెక్స్ట్ నాలుక స్వేచ్ఛగా కదిలే ఖండరహితమైన జ్ఞానాంగం. ఇది ఆస్యకుహరం అడుగు భాగంలో ఫెన్యులం అనే మడత లాంటి కణజాలంతో అతికి ఉంటుంది. నాలుక పై భాగంలో చిన్నగా ముందుకి పొడుచుకొని వచ్చే నిర్మాణాలని సూక్ష్మాంకురాలు అంటారు. వీటిలో కొన్ని రుచిగుళికలను కలిగి ఉంటుంది. మానవుడి నాలుకపై 3 రకాల సూక్ష్మాంకురాలు ఉంటాయి. అవి ఫంజిఫార్మ్ సూక్ష్మాంకురాలు, తంతురూప సూక్ష్మాంకురాలు, సర్కంవెల్లెట్ సూక్ష్మాంకురాలు. నాలుక పళ్లను శుభ్రపరచడానికి, లాలాజలాన్ని ఆహారంలో కలపడానికి, రుచిని గుర్తించడానికి, మింగడానికి, మాట్లాడడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ గ్రసని. ముఖకుహరం పొట్టిగా ఉండే గ్రసనిలోకి తెరుచుకుంటుంది. ఇది ఆహారం గాలి ప్రయాణించే ఐక్య మార్గం. మృదు తాలువు గ్రసనిని నాసికా గ్రసని, ఆస్య గ్రసని, ఆహారవాహిక
స్వరపేటిక గ్రసనిగా విభజిస్తుంది. ఆహార వాహిక వాయునాళం స్వరపేటిక గ్రసనలోకి తెరుచుకుంటుంది. వాయునాళం స్వరపేటిక గ్రసనలోకి కంఠబిలం ద్వారా తెరుచుకుంటుంది. మృదులాస్థితో తయారైన ఉపజిహ్వక ఆహారాన్ని మింగేటప్పుడు కంఠబిలంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. గ్రసనంలోని నియంత్రిత కండరాలు ఆహారాన్ని మింగడంలో సహాయపడతాయి. గవద బిళ్ళలు గ్రసనిలో ఉంటాయి. అవి గ్రసని గవద బిళ్ళలు, ఒక జత తాళవ్య గవద బిళ్ళలు, జిహ్వ గవద బిళ్ళలు. ఆహారవాహిక పలుచని పొడవైన నాళం. ఇది మెడ ఉరహోర విభాజక పటలం ద్వారా ప్రయాణించి జీర్ణాశయంలోకి తెరుచుకుంటుంది. ఖండరహితమైన జఠర ఆహారవాహిక లేదా హృదయ సంవరణి ఆహారవాహిక జీర్ణాశయాన్ని తెరుచుకోవడాన్ని నియంత్రిస్తుంది. నెక్స్ట్ జీర్ణాశయం. జీర్ణాశయం వెడల్పైన స్థితి చెందగల ఖండరహిత సంచి లాంటి జ ఆకారపు నిర్మాణం. ఇది ఉదర కుహర పూర్వ భాగంలో ఎడమ వైపున విభాజక పటలానికి కింద అమరి ఉంటుంది. ఇది 3 ముఖ్య భాగాలను కలిగి ఉంటుంది. పూర్వ హార్దికంలోకి ఆహారవాహిక తెరుచుకుంటుంది. మధ్య భాగమైన ఫండిక్ జీర్ణక్రియకు ముఖ్యమైన భాగం. జఠర నిర్గమ భాగం. చిన్న పేగు మొదటి భాగంలోకి జఠర నిర్గమ రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. ఈ రంధ్రాన్ని నియంత్రించడానికి జఠర నిర్గమ సంవరణి అనేది ఉంటుంది. నెక్స్ట్ చిన్న పేగు. ఆహార నాళంలో చిన్న పేగు చాలా పొడవుగా ఉండే భాగం. దీనిలో వరుసగా బాహ్య 3 భాగాలను గుర్తించవచ్చు. అవి సమీపాగ్రంలో ఆంత్రమూలం, మధ్యలో పొడవుగా మెలికలు పడిన బెజువం, దూరాగ్రమంలో ఎక్కువ మెలికలు తిరిగిన శేషాంత్రికం ఉంటాయి. ఆంత్రమూలంలోకి ఐక్యకాలయం క్లోమనాళం తెరుచుకుంటుంది. శేషాంత్రికం పెద్ద పేగులోకి తెరుచుకుంటుంది. పెద్ద పేగు ఈ భాగంలో ఆందనాళం, కోలాన్ పురుషనాళం ఉంటుంది. ఆందనాళం చిన్న ఆందకోశాన్ని కలిగి సహజీవనం చెందే సూక్ష్మజీవులకు ఆతిథ్యం ఇస్తుంది. ఆందనాళం నుండి పొడుచుకొని వచ్చే సన్నని వేళ్ళ వంటి నాలికాయుత నిర్మాణాన్ని క్రిమిరూప ఉంటకం ఉదర గవద బిళ్ళ అంటాం. ఇది ఒక అవశేష అవయవం. ఆందనాళం కోలాన్ పురుషనాళంలోకి తెరుచుకుంటుంది. ఇది ఆరోహ, అడ్డు ఆరోహ భాగాలుగా, అవరోహ భాగాలుగా సిగ్మాయిడ్ కోలాన్లుగా ఏర్పడి పురుషనాళంగా మారుతుంది. కోలాన్పై బాహ్యంగా ఉబ్బి ఉండే కోష్టాలను హస్ట్రా అంటాం. పురుషనాళం చిన్న విస్ఫారిత తిత్తి లాంటి నిర్మాణం. ఇది పాయు కాలువగా ముందుకు సాగి పాయువు ద్వారా బయటికి తెరుచుకుంటుంది. పాయువు రంధ్రాన్ని నియంత్రించడానికి అరేఖిత కండరాలతో ఏర్పడిన అంతర పాయువు సంవరణి, నియంత్రిత రేఖిత కండరాలతో ఏర్పడిన బాహ్య పాయువు సంవరణి ఉంటాయి. పెద్ద పేగులో జీర్ణక్రియ పెద్దదిగా జరగదు. కొంత నీరు, ఖనిజాలు, కొన్ని ఔషధాలను ఇది శోషిస్తుంది. శ్లేష్మాన్ని స్రవించి జీర్ణం కాని పదార్థాలను కలిపి ఉండి జారేటట్టు పాయు ద్వారా బయటికి పంపిస్తుంది. ఆహార నాళం గోడల్లోని కణజాలాల గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఆహార వాహిక నుండి పురుషనాళం వరకు గల ఆహార నాళ గోడల్లో 4 రకాల స్తరాలు ఉంటాయి. అవేంటి? శిరోస, వెలుపలి కండరస్థానం, అధశ్లేష్మస్థానం, శ్లేష్మస్థానం. శిరస్పొర లేదా శిరోస అంటే ఇది వెలుపలి పొర. పలచని మీసోలిథియంతోనూ కొంత సంయోజక కణజాలంతోనూ ఏర్పడుతుంది. నెక్స్ట్ వెలుపలి కండర స్తరం. ఇది అరేఖిత కండరాలతో ఏర్పడుతుంది. సాధారణంగా వెలుపల ఆయుధ కండరాలు, లోపల వలయ కండరాలు ఉంటాయి. జీర్ణాశయం లాంటి కొన్ని భాగాల్లో ఏటవాలు, అవనమ కండర స్తరం ఉండవచ్చు. అధశ్లేష్మ స్తరం. ఇది వదులైన సంయోజిక కణజాలంతో ఏర్పడి నాడులు, రక్తనాళాలు, శోషరస నాళాలను కలిగి ఉంటుంది. ఆంత్రమూలంలోని అధశ్లేష్మ స్తరం బర్నర్ గ్రంథులను కలిగి ఉండి శ్లేష్మాన్ని స్రవిస్తుంది. శ్లేష్మస్థరం. ఇది ఆహార నాళం లోపలి పొర. జీర్ణనాళ కుహరాన్ని చుట్టి జీర్ణాశయపు లోపలి ఉపకల క్రమరహిత మడతలను కలిగి ఉంటుంది. వీటిని జఠర దూర్య అంటారు. వీటి మధ్యన అనేక సూక్ష్మ జఠర గ్రంథులు ఉంటాయి. చిన్న పేగు శ్లేష్మస్థానం ఏర్పడిన చిన్న వేల లాంటి మడతలను కలిగి ఉంటుంది. వీటిని ఆంత్రచూషకాలు అంటారు. నెక్స్ట్ ఆంత్రచూషకాలపై గల స్తంభాకార ఉపకణకాలు అనేక సూక్ష్మ నిర్మాణాలను కలిగి ఉంటాయి. వీటిని ఏమంటాం? సూక్ష్మ చూషకాలు అంటారు. ఇవి కుంచె అంచులను ఏర్పరిచి శోషణ తలాన్ని పెంచుకుంటాయి. ప్రతి ఆంత్రచూషకంలోనూ ఒక కేశనాళిక జాలకం, లాక్టియల్ అని పిలువబడే ఒక పెద్ద శోషరస నాళికలు, శ్లేష్మస్థరం, గోళికా కణాలు, గాబ్లెట్ కణాలను కలిగి ఉండి శ్లేష్మాన్ని స్రవిస్తాయి. ఇవి పేగు గోడలను ఎంజైమ్ల ప్రభావం నుండి రక్షిస్తుంది. అంతేకాకుండా ఆహారాన్ని సులభంగా జారేటట్లు చిన్న పేగు శ్లేష్మ స్థలంలోని ఆంత్రచూషకాల మధ్య లింబర్ గుహకలు కూడా ఉంటాయి. నెక్స్ట్ జీర్ణరస గ్రంథుల గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.